హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియోలో ఓవరాల్ కేరళ గురించి అయితే మాట్లాడతాం. మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయింది, కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్. సో అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, మనం పెట్టుకోవచ్చా, ఎన్ని మార్క్స్ వస్తే పెట్టుకోవాలి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉండింది, మన మేనేజ్మెంట్ కోటాలో బీక్యాట్ సీక్యాట్లో మన ఏది, గవర్నమెంట్ మనకి నాట్ ఎలిజిబుల్లా, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రౌండ్ వైజ్ రూల్స్ ఎలా ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఏంటి కాలేజ్ వైజ్గా, అండ్ కట్ ఆఫ్స్, ఈ కట్ ఆఫ్స్లో మనం ఉంటే పెట్టుకోవచ్చా లేదా, ఊరికే టైం వేస్ట్ దేనికి. సో ఇవన్నీ షార్ట్లో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీరు ఇన్ కేస్ కేరళకి ట్రై చేయాలనుకుంటే ఈజీగా ట్రై చేయొచ్చండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సో మేము మా యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అయితే మేము ఆల్రెడీ తీసుకొని వచ్చామండి. సో ప్రైజెస్ ఆర్ వెరీ వెరీ చీప్ అండి వెన్ కంపేర్ టు బయట. మీకు 3000 5000 అలా ఛార్జ్ చేస్తున్నారు. మా దగ్గర 599 నుంచి 1000 కంటే ఎక్సీడ్ అవ్వడండి సింగిల్ది. ఒకసారి ఈ కింద డిస్ప్లే చేసినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇఫ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మా మెంటర్స్ మీకు హెల్ప్ చేస్తారు. అండ్ రిలేటెడ్ టు కేరళనే కాదండి, ఆల్ ఓవర్ ఇండియా మేము బీక్యాట్ సీక్యాట్ అడ్మిషన్స్ అన్నీ చేస్తాము విత్ ఇంక్లూడింగ్ అబ్రాడ్. సో ఎవరికైనా ఇవి ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, నో వరీస్ అండి. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ కిందకు వస్తే, సో మనమైతే ఆ స్టేట్ కోటాకి లోకల్ అయితే కాము. వీళ్ళని ఎలా డివైడ్ చేశారంటే 3 టైప్స్కి డివైడ్ చేశారండి. సో ఇదంతా పీడిఎఫ్స్ ఏంటి అనుకుంటున్నారా, ఇవన్నీ మేము డిఆర్ స్టూడెంట్స్ మెంటర్స్ చేసినామండి. సో ప్రతి స్టేట్కి ఇలా పీడిఎఫ్స్ ఉంటాయి. మీరు మా మెంటర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వడం వల్ల మీరు ఏ స్టేట్లో అప్లై చేసుకుంటే ఆ స్టేట్లో, ఆంధ్రాకైనా సరే ఉన్నటువంటి 11 డాక్యుమెంట్స్ మీకు వాట్సాప్కి వచ్చేస్తాయి అనమాట. లైక్ ఎలిజిబిలిటీ, కౌన్సిలింగ్ ప్రాసెస్, రౌండ్ వైజ్ రూల్స్ అండ్ ఎవ్రీథింగ్, లాస్ట్ సర్టిఫికేట్స్ ప్రివ్యూ వరకు అన్నీ ఉంటాయి. అన్ని స్టేట్స్కి ఇలా ఉంటుంది అనమాట. సో మా మెంటర్షిప్ అనేది వర్త్ అనే చెప్తాను, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో చూస్తున్నారు కదండి, దీన్ని మనకి 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి కేరళ లైట్ అనమాట. సో ఎవరైతే కేరళలో ఉంటారో వాళ్ళకి ఇది ఎలిజిబుల్. సో మనకైతే నాట్ ఎలిజిబుల్ అనమాట, మనం నాన్ లోకల్ కిందకు వస్తాం. అండ్ నాన్ కేరళ లైట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లైక్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, కేటగిరీ 1లో ఏంటంటే ఎయిదర్ మనం అక్కడ ఏదైనా చదువు ఉండాలి, మన యొక్క స్టడీస్లో లైక్ 8th to 12thలో ఏదైనా ఒక అక్కడ చదువు ఉండాలి, లేదంటే మనకి ఒక రెసిడెంట్ అయినా అక్కడ ఉండాలి. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు 5 years అక్కడ ఉన్నా మీకు ఇది వాల్యుబుల్ అవుతుంది. లేదు మీరు అక్కడ క్వాలిఫై అవుతున్నారు అండ్ మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కేరళలో గవర్నమెంట్లో ఎప్పుడైనా సర్వ్ చేశారు ఒక మినిమం ఆఫ్ 2 years అనుకుంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్లో, మీరైనా దీనికి ఎలిజిబుల్ అవుతారండి. అండ్ చూడొచ్చండి, మీరు ఇన్ కేస్ ఈ ఇయర్ ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో అది మీరు కేరళలో చదువుతూ ఉండి అండ్ మీ పేరెంట్స్ ఎవరైతే కేరళ స్టేట్ గవర్నమెంట్కి వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ 4 పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీలో ఎవరైనా దీనికి ఏదైనా ఒక ఎలిజిబుల్ ఉంటే మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఒకసారి కేటగిరీ 1లోకి మీరు వస్తారనమాట, ఒకసారి చెక్ చేసుకోండి. కేటగిరీ 2 అంటే ఇంకా కంప్లీట్ నాన్ లోకల్ అండి. అసలు వీళ్ళకి ఎటువంటివి ఏమీ ఉండవు, జస్ట్ మన బయట స్టేట్ మాత్రమే. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఎలిజిబుల్ అంటే మీరు ఇక్కడికి చెక్ చేసుకోవచ్చు. ఈ కేటగిరీ 2లో వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అస్సలు మీకైతే ఛాన్స్ ఉండదు, కంప్లీట్లీ సీట్స్ అనేవి ఉండవు. బట్ ఎక్కడ ఉంటాయి ఏంటి అంటే ఓపెన్ కోటా మేనేజ్మెంట్ సీట్స్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఎంత ఉంటుందంటే 15% ఆఫ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి మనకైతే అలాట్ చేయడం జరుగుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన డొమిసైల్. అంటే దీనికి కేరళ వాళ్ళు కాంపిటీషన్ చేస్తారు, మనము కాంపిటీషన్ చేస్తాము. సో 15% ఉంటుందన్నమాట. ఇది ఒకసారి నోట్ చేసుకోండి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం కౌన్సిలింగ్ ప్రాసెస్కి వస్తే, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎంబీబీఎస్కి బీడీఎస్కి సేమ్ అండి. సో ఫస్ట్ మనకి డిస్ప్లే లిస్ట్ వదులుతారు అండ్ ఈ వెబ్సైట్ ద్వారా మీరైతే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటుందన్నమాట. అండ్ మీకు ఫీజు వచ్చేసరికి జనరల్ ఉన్న వాళ్ళకి 625, అంటే లైక్ ఇంకా అదే ఓసీ ఓబీసీ వీళ్ళకి, అండ్ ఎస్సీ వాళ్ళకి 250, ఎస్టీ వాళ్ళకి నిల్ అనమాట. దాని తర్వాత మీకు ఫర్దర్గా వెళ్ళే కొద్దీ మీకు ఒక డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయమంటారు. అండ్ మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు కంప్లీట్ అప్లికేషన్ ఏదైతే సెండ్ చేసి ఉంటారో అది మొత్తాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోవాలండి. దాని తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే 1 time వెబ్ ఆప్షన్స్ అనమాట. ఓకేనా, విత్ ఇన్ డెడ్ లైన్లో మనం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వన్స్ పెట్టిన తర్వాత మనం దాన్ని మార్చుకోవచ్చు, లైక్ పైకి కిందికి కాలేజ్ మార్చదు, లేదా ఒక కాలేజ్ని డిలీట్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా అండి. అండ్ మ్యాండేటరీగా మనమైతే ఆప్షన్స్ని కన్ఫర్మ్ చేయాలన్నమాట రౌండ్ వైజ్గా. ఒకవేళ ఫస్ట్ రౌండ్కి ఒక లిస్ట్ పెట్టాము, దీన్ని అయితే మనమే కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేయకపోతే నాట్ వ్యాలిడ్. అండ్ సెకండ్ రౌండ్కి ఇందులో ఒక కాలేజ్ తీసేయాలనుకుంటున్నాను, తీసేసి రిమైనింగ్ వాటిలన్నిటి నుంచి మళ్ళీ దాన్ని మనం కన్ఫర్మేషన్ చేయాలన్నమాట. సో ఇలా మనం కన్ఫర్మేషన్ అయితే చేయాలి. ఓకేనా, ఇక్కడ కింద మెన్షన్ చేశారు చూడండి, ఇఫ్ నాట్ కన్ఫర్మ్డ్ ఎవ్రీ రౌండ్ ద ప్రీవియస్ వెబ్ ఆప్షన్స్ విల్ బి డిలీటెడ్ ఆటోమేటికల్లీ అండ్ కాన్ బి అప్లైడ్ ఫర్ ఫర్దర్ రౌండ్స్, నో అలాట్మెంట్. సో మీరు ప్రతి రౌండ్కి కన్ఫర్మేషన్ చేయాలి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటున్నారో. మీరు కనుక అలా చేయకపోతే మీకు అలాట్మెంట్ అనేది అవ్వదు. దాని తర్వాత రౌండ్ 1కి వెబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి, దానికి పెట్టుకుంటారు. రౌండ్ 1 అలాట్మెంట్స్ వస్తాయి, వెళ్తారు, రిపోర్ట్ చేస్తారు. అండ్ సేమ్ అలా రౌండ్ 2కి రౌండ్ 3 వరకు అనమాట అవుతుందన్నమాట. సో ఒకసారి ఇది చెక్ చేసుకోండి. ఓవరాల్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ కేరళ.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రౌండ్ వైజ్ రూల్స్ ఉంటాయి కదండీ! సో, రౌండ్‌గా ఏమేం రూల్స్ ఉంటాయి? ఏంటి? ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పైవన్నీ కామన్ అండి. సో, మనం రౌండ్ 1కి చూడొచ్చండి రూల్స్ ఏమున్నాయో. ఇన్ కేస్ మీకు సీట్ అలాట్ అయింది. పక్కాగా మీరైతే వెళ్లి రిపోర్ట్ చేయాలండి. సేమ్ కాలేజ్ కావాలనుకుంటే డౌన్‌లోడ్ చేసుకుని అలాట్‌మెంట్ లెటర్‌ని అండ్ మీకు ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అంతటిని తీసుకెళ్ళి కాలేజ్‌లో అయితే మీరైతే రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అప్‌గ్రేడేషన్ కావాలి అనుకుంటే రిపోర్ట్ చేసి ఆప్షన్స్ ఎంట్రీలో నెక్స్ట్ రౌండ్‌కి కూడా మీరు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మీరు ఎలిజిబుల్ అనమాట. నో వరీస్. ఇన్ కేస్ మీకు గనుక నెక్స్ట్ రౌండ్‌లో సీట్ అలాట్ అయితే ప్రీవియస్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు సీట్ వద్దనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదనమాట. మ్యాండేటరీగా మీరైతే జాయిన్ అవ్వాలి. లేదా కొంచెం పెనాల్టీ అయితే ఉంటుందనమాట. ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ అయితే లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇది రౌండ్ 1 రూల్స్ అనమాట. సో, రౌండ్ 2కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్ అనుకుంటే ఎవరైతే అప్‌గ్రేడేషన్ పెట్టుకుంటారో వాళ్ళు ఎలిజిబుల్. ఎవరికైతే సీట్ నాట్ అలాటెడో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో, ఈ 2 మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఫర్దర్‌గా. ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అంటే ఎవరైతే రౌండ్ 1 సీట్ జాయిన్ అయ్యి అండ్ ఎవరైతే అప్‌గ్రేడేషన్ పెట్టుకోరో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ ఎవరైతే రిపోర్ట్ చేయడంకి రిపోర్ట్ చేయరో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్దర్‌గా కౌన్సెలింగ్‌కి. ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ అయ్యేసి ఫీ అనేది కరెక్ట్‌గా పే చేయరో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఒకసారి ఇది నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రౌండ్ 2కి మనం రూల్స్ చూసుకుంటే సీట్ అలాట్ అయితే మాత్రం పక్కాగా మనకైతే వెళ్లి జాయిన్ అవ్వాలి. ఇన్ కేస్ మీకు న్యూలీ అలాటెడ్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్‌గా జాయిన్ అవ్వాలనమాట. మీకు ఎగ్జిట్ అనేది ఏమీ ఉండదు. అండ్ ఇన్ కేస్ మీకు సీట్ అబ్రాడ్ అయినా కూడా మీరు మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వాలి. అండ్ ప్రీవియస్‌గా అలాట్ అయినది రౌండ్ 1లో అలాట్ అయిన కాలేజ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు సేమ్ కాలేజ్ కావాలనుకుంటే వెళ్లి ఫాస్ట్‌గా రిపోర్ట్ చేసేయండి. లేదనుకుంటే మీరు ఇంకా రిజైన్ చేయడానికి లేదు. ఫ్రీ ఎగ్జిట్ కూడా లేదు. పెనాల్టీతో అయితే మీరు ఎగ్జిట్ అవుతారనమాట. ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రౌండ్ 2 రూల్స్ అయిపోయాయి కదండీ! సో, ఇప్పుడు రౌండ్ 3కి ఎవరెవరు ఎలిజిబుల్? ఎవరికైతే సీట్స్ అలాట్ కాలేదో 1 అండ్ 2లో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. అండ్ నాట్ ఎలిజిబుల్ ఎవరనంటే ఎవరైతే రౌండ్ 1, రౌండ్ 2లో జాయిన్ అయ్యారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. కంప్లీటింగ్‌గా నాట్ ఎలిజిబుల్. అప్‌గ్రేడేషన్ అనేది ఉండదు. అండ్ ఎవరైతే రౌండ్ 1, రౌండ్ 2లో వచ్చిన సీట్లని జాయిన్ అవ్వలేదో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనండి. ఇది ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. అండ్ మాపప్ రౌండ్‌కి మనం చూసుకుంటే రూల్స్ అలాట్ అయితే పక్కాగా జాయిన్ అవ్వాలండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదైనా. లేదంటే మీకు పెనాల్టీస్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు అలాట్ అవ్వకపోతే స్టే వేకెన్సీలో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇప్పుడు స్టే వేకెన్సీ రౌండ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎవరికైతే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో సీట్స్ రాలేదో వాళ్ళు ఎలిజిబుల్. ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో 1, 2, 3లో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ అలాగే ఎవరైతే జాయిన్ అవ్వరో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో, ఇది ఓవరాల్‌గా రౌండ్ వైస్ రూల్స్. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి అనుకుంటే మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ ఈ పీడిఎఫ్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఎలిజిబిలిటీ అయిపోయిందండి. కౌన్సెలింగ్ ప్రాసెస్ అయిపోయింది. రౌండ్ వైస్ రూల్స్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకి మెయిన్ ఫీస్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? సో, మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఫీజ్ అనమాట. సో, మనం దీని కిందకి రాము కాబట్టి ఇది మనకు అనవసరం. అండ్ మీరు చెక్ చేసుకుంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్‌లో ఎలా ఉంటాయి ఫీజ్ మెడికల్ కాలేజ్‌లో అనుకుంటే ఫస్ట్ చూసుకోవచ్చండి. కేఎంసిటీ మెడికల్ కాలేజ్‌లో చూసుకుంటే బీకేట్‌లో 7,68,000 ఉంది. అండ్ సీకేట్‌లో 20,00,000 ప్లస్ ఉందనమాట. నెక్స్ట్ పుష్పగిరిలో చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ సేమే ఉంది. 7,77,000. నెక్స్ట్ అమలా ఇన్‌స్టిట్యూట్ 7,77,000. జూబ్లీ మిషన్ మెడికల్ కాలేజ్ అండ్ చూసుకోవచ్చు 7,77,000. అండ్ మలంకర ఆర్థోడాక్స్ సేరన్ చర్చ్ మెడికల్ కాలేజ్ 7,77,000. సో, ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి స్క్రీన్ పాజ్ చేసి. ఆర్ ఎల్స్ మా యొక్క వాట్సాప్ ఛానెల్‌లో అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో డౌన్లోడ్ అయ్యి అక్కడ మీరైతే ఇవన్నీ చెక్ చేసుకోవచ్చండి. పీడిఎఫ్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తారు విత్ ఇంక్లూడింగ్ ఫీస్. అండ్ కింద మీరు డెంటల్ కాలేజ్‌కి కూడా మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా అండి. ఇది మనకు ఓవరాల్ ఫీ స్ట్రక్చర్ అనమాట. ఇది బీక్యాట్‌కి, ఇది సీక్యాట్‌కి. సో, క్లియర్ కదండీ అందరూ. సో, ఈ ఒక్కసారి కాలేజెస్ ఉన్నాయి ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఫీ స్ట్రక్చర్ క్లియర్‌గా ఉంటుంది. ఇంత తక్కువ ఉంటాయి కాబట్టి అందరూ ఇక్కడ జాయిన్ అవ్వాలని అనుకుంటుంటారండి. సో, ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీ అయిపోయింది. కౌన్సెలింగ్ ప్రాసెస్ అయిపోయింది. రౌండ్ వైస్ రూల్స్ ఎలా ఉంటాయి అయిపోయినాయి. ఫీ స్ట్రక్చర్, కాలేజెస్ కూడా మనకి లిస్ట్ మొత్తం తెలిసిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనకు తెలియాల్సింది ఏంటంటే కట్ ఆఫ్స్. సో, ఇప్పుడు మనం ఓవరాల్ కట్ ఆఫ్ ఏంటి? ఎవరెవరు పెట్టుకోవాలి ఏంటనేది క్లియర్‌గా మాట్లాడుకుందామండి. అండ్ మనకిక్కడ చూస్తే మనకు 270 వచ్చినా వస్తదా సీటు, 170 వచ్చినా వస్తదా సీటు, 370 వచ్చినా మనకొస్తదా బీకాట్‌లో అంటే అవేవి కాదండి. మనకి 270 వచ్చిందంటే మనం ఒక్కళ్ళమే అప్లై చేయము. అక్కడ కేరళలో ఉన్నవాళ్ళు వాళ్ళు అప్లై చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియా నార్త్ సైడ్, సౌత్ సైడ్ వీళ్ళు కూడా అప్లై చేస్తూ ఉంటారనమాట. సో, ఇది ఎవరికి బెటర్ యూజ్ అవుతుంది అంటే ఎవరైతే లైక్ ఓసీ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో కట్ ఆఫ్ 500 అనుకుందామండి. సో, ఓసీ కేటగిరీలో 490 కానీ 470 వచ్చిన వాళ్ళు ఉంటారు. జస్ట్‌లో సీట్ మిస్ అవుతుంది. వాళ్ళు మన దగ్గర బీకాట్ జాయిన్ అయ్యే కంటే కేరళలో జాయిన్ అయ్యారనుకోండి వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే హై మార్క్స్ ఉన్నాయి.
బయట వాళ్ళతో కంపీట్ అవుతారు. వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అప్పుడు వాళ్ళకి 7,00,000కి అయిపోతుంది. సో, ఇలా దగ్గరలో నియర్ బై ఉన్న వాళ్ళు పెట్టుకోవడం ద్వారా యూజ్ ఉంటుంది. ఎందుకనంటే అక్కడ 6,00,000 అంటే మొత్తం అందరూ పెట్టుకుంటారు కదా! మనం ఒక్కళ్ళమే పెట్టుకోము. సో, 270 ఎన్ని కాదండి. మనకిప్పుడున్న ప్రెజెంట్ కట్ ఆఫ్ మనకి 490, 500 అనుకుంటే 400 ప్లస్ వచ్చిన వాళ్ళందరూ పెట్టుకోవడానికి ట్రై చేయండి. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో, మనందరం నాన్ లోకల్ కింద వస్తాం. అందరూ ఒకటే కేటగిరీ కిందకొస్తాం. అక్కడ రిజర్వేషన్ ఏమి ఉండదు. 15% రిజర్వేషన్‌లో మనం ఫైట్ చేసి సీట్ కోసం అనేది ట్రై చేయాలనమాట. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 23 వరకే ఎండింగ్ ఉంది. సో, ఇన్ కేస్ మీకు కట్ ఆఫ్స్ కావాలంటే మా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. ఈ 2 డాక్యుమెంట్స్ మీకు పెడతాము. సో, అలాట్‌మెంట్ లిస్ట్ నుంచి మీరు యొక్క ర్యాంక్ అనేది కాపీ చేసి ఈ మెరిట్ లిస్ట్‌లో ఇక్కడ పేస్ట్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. మాక్సిమం నీడ్ ఉండదు. మనకి అర్థం కూడా కాదనమాట. కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ అంతా తీసేలోగా. సో, మనకంత టైం లేదు. సో, నేను మీకు ఇలానే చెప్తున్నాను. సో, ఇదనమాట. ఎవరెవరు అప్లై చేసుకోవాలండి 400 ప్లస్ వచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు. అండ్ ఓసీలో ఎవరి దగ్గర నియర్ బై ఉన్నాం మేము ఎడ్జ్ అనుకుంటున్నారో యాజ్ ఆఫ్ మా ఎక్స్‌పెక్టెడ్ ప్రకారం వాళ్ళు కూడా దీనికి పెట్టుకోవచ్చు. పోతే మహా అయితే 5,000 పోతాయండి. వస్తే మనకు సీట్ వస్తుంది కదా! హాఫ్ పేమెంట్‌తో అయిపోతుంది. సో, ఒకసారి నోట్ చేసుకోండి. సో, ఇదండి ఓవరాల్‌గా స్టార్టింగ్ ఫ్రమ్ ఎలిజిబిలిటీ, కౌన్సిలింగ్ ప్రాసెస్, రౌండ్ వైస్ రూల్స్ ఏంటి, ఇంకా ఎవ్రీథింగ్ కట్ ఆఫ్‌తో సహా అండ్ ఫీస్ స్ట్రక్చర్‌తో సహా. అండ్ మై హార్డ్ వర్క్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా మెంటర్‌షిప్ ప్రోగ్రామ్స్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.